హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నాను ఆశిస్తున్నాను. ఈరోజు వీకెండ్ సండే బేబిలాన్ స్టోమ్ వైన్ ఫామ్కి వచ్చాము. ఇది ఫార్మింగ్ అన్నట్టు. ఇక్కడ ఓన్లీ ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. ఒకసారి మనం ఎంట్రన్స్ పే చేసామంటే మనకు 1 year వరకు యాక్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, మనము వైన్ టేస్ట్ చేయొచ్చు. Please subscribe, like and comment to Bachi family. జామకాయలు ఇక్కడ మనం తెంపుకోవచ్చు. ఇక్కడ అన్ని జామకాయలు బాగానే ఉన్నాయి. విన్ని జామకాయలు ఎంజాయ్ చేస్తుంది. పాలకూర రుద్ర ఎంజాయ్ చేస్తున్నాడు. ఆరెంజెస్ ట్రీ, చిన్న ఆరెంజెస్, టైనీ ఆరెంజెస్ ఉన్నాయి ఇక్కడ. చిప్స్ ఇవ్వడానికి. రుద్ర ఈట్ చిప్స్. చిప్స్ తింటున్నా. రుద్ర కమ్. మీరు పరిగెత్తనే ఉంటుంది. ఆకలి అవుతుందని ఇవ్వాలి. ఓకే, లంచ్ చేద్దామనేసి మేము స్పైస్ రూట్కి వచ్చాము. ఇక్కడ లంచ్ అండ్ వీళ్ళ ఓన్ బీర్ కూడా తయారు చేస్తారు. అవి కూడా టేస్ట్ చేద్దామని ఇక్కడ మేము ఇప్పుడు స్పైస్ రూట్కి వచ్చాం. ఇక్కడ వచ్చి సిబిసి బ్రీవరీ ఉంది. వీళ్ళదే హోమ్ బీర్, అవార్డ్ విన్నింగ్ వీళ్ళు. ఇక్కడ వీళ్ళ ఓన్ ఉంటాయి ఫ్లేవర్స్. నేను లాస్ట్ టైం తాగినప్పుడు చాలా బాగుండే. మళ్ళీ ఈరోజు కూడా ట్రై చేయడానికి వచ్చాను. ఇప్పుడు మేము బీర్ టేస్ట్ చేస్తున్నాము. 5 బీర్లు వచ్చేసి 75 rand, 8 బీర్లు వచ్చి 95 rand. బీర్ టేస్ట్ చేసే వాళ్ళందరికీ వీళ్ళు ఇస్తారు. ఇది మనము ఉంటే వాళ్ళకి గుర్తున్నట్టు. ఇప్పుడు మేము ముగ్గురము బీర్ టేస్ట్ చేయబోతున్నాము. మీకు కూడా చూపిస్తాము, టేస్ట్ కూడా చెప్తాము. ఇది వచ్చేసి లెస్ ఆల్కహాల్, లెస్ క్యాలరీస్ బీరు. అంత టేస్ట్ ఏం లేదు, సప్పగా ఉంది. మన ఇండియా బీర్ టేస్ట్ అయితే రావట్లేదు. ఇది మిగతా బీర్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి. Just had it is the CBC Premium Lager. For this one, we do use imported hops from the Munich region in Germany to give it a very authentic German flavor, and we use that together with imported specialty malt to give it a smooth balance between the hops and the malt flavors. The hops in your malt is basically like the starting point of your foundational steps. So this beer comes up to 4.8% in terms of alcohol volume, and it measures in as 24 on the IBU scale. So it's not that good. 4.8. What is this one? That is hops. It's responsible for the bitterness in your beer, and it also acts as a natural preservative. స్మెల్ రాకుండా ఉంటుందట. కొద్దిగా చేదుగా అట్లా ఫ్లేవర్ ఉంది. హార్డ్గా అంటే కేఫ్ స్ట్రాంగ్ అంత ఏం లేదు కానీ ఓకే. ఈ చిప్స్ ప్యాకెట్ వచ్చేసి 20 rand. ఇవి కూడా హ్యాండ్ మేడ్ అట. హ్యాండ్ మేడ్ అంటే చిప్స్ హ్యాండ్ మేడ్ అంటే ఏంటంటే చేతులు కట్ చేసి
చేతితో కట్ చేసినాడు. హ్యాండ్ మేడ్ అంటే చేతితో కట్ చేసినాడు. ఒకప్పుడు చేతితో కట్ చేస్తే మన పని ఉండేది. ఇప్పుడు మిషన్ రావడం వల్ల చేతితో కట్ చేస్తే హ్యాండ్ మేడ్ అని ఒక బాగుంది. ఇంతెందుకు బాగుంది, మనం యాక్సెప్ట్ చేయడం ఇంకా బాగుంది. ఇది 5% ఆల్కహాల్, స్ట్రాంగ్ ఉంటుందట. అయితే ఎలా అనిపిస్తుంది? ప్రాన్స్ వద్దు, చికెన్ ఏమన్నా. చికెన్ అయితే 2 చికెన్ 1 ప్రాన్ చెప్పు. అక్కడ ఒకటే రకమైన చికెన్. ఎలా ఉందా మీ ఫీలింగ్? ఏంటి దీని మీద? అంటే హార్డా, సప్పగా ఉందా? ఇంకోటి నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇది అంత పెద్దగా అంటే పెద్ద ఫ్లేవర్ అనిపించింది. బట్ లాస్ట్ లో నీకు తేడా అనిపిస్తుంది తాగినాక. అంటే స్లో జెమ్సన్ లాంటిది అన్నట్టు. జెమ్సన్ కూడా తాగినప్పుడు ఇంకోటి రిప్లేస్ చేయను కదా. చికెన్ ఒకటే ఉన్నది చెప్పలేదా? అయిపోయినాక చెప్పు. Shall I wait for the cold to end? ఎస్. Okay. అదే వాళ్ళు వస్తే చెప్పండి. ఇది బాలియన్ గోధుమలు 2 కలిసి కూడా తయారు చేశారు. 5.2% ఆల్కహాల్. అంటే మీరు బేసిక్గా మాకు 4 నుంచి ఇట్లా 4, 4.5, 5.2 అట్లా ఆల్కహాల్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇలా వీటితో పాటు ఇంకా ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేస్తారు. బనానా అనే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేశారు. టేస్ట్ చేసినప్పుడు అనిపిస్తుంది ఏదో పీచు బనానా ఫ్రూట్ ఫ్లేవర్ అయితే తగ్గుతుంది. ఒగురుగా సంథింగ్ కదా. ఒగురు ఇది వీళ్ళు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేస్తున్న మెటీరియల్తో తయారు చేస్తారు. ఇది 4.5% ఆల్కహాల్ ఉంటుంది అన్నట్టు. కలర్ కూడా లైట్గా ఉంది. ఇప్పటిదాకా తాగేదానికి మీరు కొద్దిగా టేస్ట్ వేరుంది కదా. ఇది వేరే టేస్ట్ ఫ్లేవర్ వచ్చింది. ఇది టేస్ట్ అంటే మన ఒగరు ఇది ఎక్కువ ఉంది. ఇంత ఉంది సప్పగా ఉండే. ఇది కొద్దిగా బయటకి నాకు స్ట్రాంగ్. ఇది వచ్చేసి 6% ఆల్కహాల్ ఉన్న బీరు. ఇవన్నీ ఎక్కువ ఫ్రూట్స్ యాడ్ చేశారట ఇందులో. ఇది 6th one. 6% ఆల్కహాల్. 6% ఆల్కహాల్ బాగుంది. ఇదే లాస్ట్. అంత అనిపించట్లే మరి ఇప్పుడైతే తాగినాక. 6% అన్న ఫీలింగ్ ఇది అదట్లే. అయినా తాగేటప్పుడు తెలియదు అసలు. ఒక్కటి తర్వాత తెలుస్తుంది. స్టఫ్ లేకపోవడం కూడా ఒక డిసడ్వాంటేజ్. మంచి స్టఫ్ ఉండి వాడు ఒకటేసారి మనకు అన్ని ఫ్లేవర్ తెచ్చి పెట్టుంటే ఇట్లా మంచి మన స్పైసీ ఫుడ్ పెట్టుకొని మన అన్నయ్య చేసే స్పైసీ పెట్టుకొని ఇట్లా తాగుతూ ఉంటే ఎన్నైనా తాగొచ్చు. ఇది వచ్చేసి మిల్క్ స్టాక్ గున్నీస్ లాంటిదే. ఇలా వచ్చేసి డార్క్ చాక్లెట్ అని, వెనీలా, క్రాన్బెర్రీ అని ఫ్లేవర్స్ కలిపారు. స్మెల్ మాత్రం కాఫీ ఫ్లేవర్ వస్తుంది. కాఫీ హ్యాజల్నట్ కాఫీ ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ బాగుంది. చాక్లెట్ ఫ్లేవర్ అంత కాఫీ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్. డార్క్ చాక్లెట్ ఫ్లేవర్. ఎగ్జాక్ట్లీ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్. నీకెట్లుందా? నచ్చిందా? నచ్చలేదు కానీ తాగుతావు. ఇది వచ్చి రాస్బెర్రీ బీరు. రాస్బెర్రీతో ఉంటుంది. ఇది లిమిటెడ్ ఆల్కహాల్ పర్సంటేజ్ 4.5 ఆల్కహాల్ పర్సంటేజ్. ఇది యాక్చువల్ చాలా మంది అట బీర్ అనుకోరట, జ్యూస్ అనుకుంటారట. డిజర్ట్ కైండ్ ఆఫ్ బీర్.
Cheers. Last one. అయిపోయింది This is the 8th. అది చేసి ఉండాలి మొత్తం కొట్టేసింది. అది మరి స్వీట్ ఉంది. అవునా చాలా స్వీట్ ఉంది. ఎట్లుంది చెప్ప వాసు. కాఫ్ సిరప్. కాఫీ దగ్గు మందులా మెన్షన్ హౌస్ మన ఇండియాలో చెప్పాలంటే మెన్షన్ హౌస్.